యేసు పాద సన్నిధి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తునకు మార్త ఉపచారము చేసుననియు, మరియ అభిషేకము చేసుననియు, లాజరు ప్రభువునకు సాక్షార్థమై జీవించిననియు చూస్తాము. అనగా మన ఆధ్యాత్మిక జీవితంలో మార్తా వలె క్రియలు ఉండాలి. మరియ వలె క్రీస్తును ఆరాధించే, అభిషేకించే ఆత్మీయత ఉండాలి. మరియు లాజరు వలె లోకానికి సాక్షార్థమైన జీవించే జీవితం కూడా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలతో కూడిన విశ్వాసము ఒక వ్యక్తి కనపరిస్తే ఆ వ్యక్తి లోకానికి సాక్షిగా జీవిస్తాడు. ఈ కుటుంబంలో ముగ్గురు కనిపిస్తారు. అదేవిధంగా క్రియ, విశ్వాసము, సాక్ష్యము అని ఈ 3 అద్భుతమైన లక్షణాలు కనిపిస్తాయి. మన జీవితంలో కూడా ఈ 3 ఉండాలి. క్రియలు, విశ్వాసము ఉండాలి. అదేవిధంగా క్రీస్తుకు సాక్షిగా మనము జీవించాలి. కొంతమందిలో కేవలము విశ్వాసము మాత్రమే కనిపిస్తుంది, క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము లోకానికి సాక్షార్థమై ఉండడము సాధ్యము కాదు. అదేవిధంగా మన క్రియలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. మార్త ఉపచారం చేస్తుంది, కానీ దేవుని వాక్యానికి, విశ్వాసానికి చోటు ఇవ్వడం లేదు కాబట్టి గద్దించబడింది. ఒకానొక సమయంలో మార్త కలిగి ఉన్న క్రియలను బట్టి గద్దించబడింది. కారణము, మార్త అనేకమైన పనులను పెట్టుకుని క్రీస్తు పాదాల చెంత కూర్చుని విశ్వాసాన్ని పెంపొందించుకున్న మరియను చూసి తొందరపడింది. మార్త వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పేమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియను గూర్చి బైబిల్లో ఎక్కడ చూసినా ఆమె యేసు పాదాల దగ్గరే కూర్చున్నట్లు మనకు కనిపిస్తుంది. లాజరు చనిపోయిన తర్వాత యేసు బెతనియా గ్రామానికి వచ్చినప్పుడు మరియ పరుగున వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని ఆమె కన్నీరు కార్చగా, ఆమె కన్నీటిని చూసి యేసు కూడా కన్నీరును కార్చెను. దేవుడు అద్భుతము చేసి చనిపోయిన లాజరును బ్రతికించెను. కారణము, మరియ యేసు పాదాలను ఆశ్రయించింది. యేసు పాదాలను ఆశ్రయించేవారు దేవుని అద్భుతములను ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు మనము మరియ గురించి ఇంతగా ధ్యానించడానికి కారణము, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అదే యేసు పాద సన్నిధి. ఇది ఆమె జీవితాన్ని ధన్యకరమైన, మాదిరికరమైన జీవితంగా మార్చివేస్తుంది. మార్త తన జీవితంలో యేసయ్య పాదాలను ఆశ్రయించకపోవడం వల్ల తొందరపాటుకు, ఆవేశానికి గురై యేసయ్య మెప్పును కోల్పోయింది. మరియ యేసయ్య పాదాల చెంత చేరి విశ్వాసాన్ని బలపరుచుకుని తన ఇంటిలో కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత చేరి అద్భుతాన్ని చూడగలిగింది. గమనించండి, మనము మన జీవితంలో అన్నిటికీ చోటిస్తున్నాము, కానీ ఎందుకో యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో కొంచెం సమయము గడపలేకపోతున్నాము. ఈరోజే ఒక ఉత్తమమైన తీర్మానం తీసుకొని ప్రతిరోజు కొంచెం సమయము యేసు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉందాము. ప్రార్థన. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో తండ్రి, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీ పాదాల చెంత మేము ఉండగలిగితే తండ్రి, మా జీవితంలో ఉన్న అద్భుతమైన కార్యాలను మేము చూడగలుగుతాం. మా కష్టకాలం ముందు తండ్రి దేవా, మీకు స్తోత్రం. మీ కృపను మేము పొందుకోగలుగుతాం. ప్రభువా, ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ఎవరైతే దేని కొరకైతే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో వారు మొరను అంగీకరించండి, ఆలకించండి, వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరతను తీరుస్తారని, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ దయాకిరీటం ధరింపచేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రైతులని, వ్యాపారస్తుల్ని, చేతి పని వారిని, ఉద్యోగస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోటనైనా
ప్రతి ఒక్కరునైనా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృప అనుగ్రహిస్తారని, అందరి జీవితంలోనైనా మీ కృపను అనుగ్రహించి అందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.